మనతో మాట్లాడడానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు ఉన్నారు. తాజాగా జరిగినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై మంత్రి గారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, రాజీనామా చేశారు, అయినప్పటికీ దీని వెనకాల కొందరు ఉద్యమాన్ని తప్పుదారి పట్టించారు కాబట్టి రాజీనామా చేశానని ధర్మేంద్ర ప్రధాన్ రియాక్ట్ అయ్యారు. ఏం చెప్తారు సార్ రాజీనామా మీద? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ అనేటైనా ఎవరో ఒకరో చెప్తే రాజీనామా చేసే సందర్భం కాదు ఇది. ఈ యావత్ భారతదేశంలో సిజిఏ పక్షాన యువత ఏదైతే ఒక వీరం పోరాటం చేసినారు, లక్షలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకరమయ్యి ఎంతో కష్టపడి చదువుకుంటే నీటి పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ చేసి నైతికంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు కానీ కేంద్రంలో ఉండే హోంశాఖ మంత్రి కానీ ధర్మేంద్ర ప్రధాత కానీ మొన్నటి వరకు ఏం మాట్లాడిన వారం రోజుల కింద వరకు అసలు ఎక్కడ లీక్ జరగలేదు, ఇది అసంఘటిత వ్యక్తులు చేస్తున్నటువంటి ఇది కాంగ్రెస్ పార్టీ చేపిస్తుందని చెప్పి అభియోగం చేసినారు. ఇలా రాజీనామా చేసి అంటారు. ఇలా మేము రాజీనామా ఎందుకు చేసినామంటే ఇది పక్కదోవ పడుతుంది. ఇక్కడ పక్కదోవ పట్టింది. లక్షలాది మంది విద్యార్థులు, వందలాది మీడియా ప్రతినిధులు, వందలాది మంది మీడియా ప్రతినిధుల యొక్క ఫోటోగ్రాఫర్సు, యావత్తు జరిగే సంఘటన ఎక్కడ నిరసన జరిగే ప్రదేశం అంతా యువత తప్ప అభవిష్యత్తు తెలియని యువత, కష్టపడి చదువుకుని ఒక విద్యావేత్త ఉన్నతమైన స్థాయిలో ఉన్న పిల్లలు రోడ్ల మీద వచ్చి నిరసన తెలియజేసుకుంటే కళ్ళకు కనబడతలేదు మోడీకు అమిత్ షాకు. మరి ఇన్ని నెలలు కాగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ వచ్చి ప్రధానమంత్రి ఇంటి ముంగట ధర్నా చేసిన తర్వాత, ప్రియాంక గాంధీ గారు ధర్నా చేసిన తర్వాత, మల్లికార్జున ఖార్గే గారు నిరసన తెలియజేసినాక ఇదంతా భారతదేశం అన్ని వర్గాల ప్రజలకు మాకు రాజకీయంగా రేపు భవిష్యత్తు మా ప్రశ్నార్థకరమవుతుంది, ఇదే యువత మమ్మల్ని పట్టం కట్టింది, యువత ఓడగొట్టడానికి సిద్ధపడ్డది, దీని ప్రధాన పక్ష రాహుల్ గాంధీ వీరికి అండగా వీరు నిలబడుతుండని చెప్పి వాళ్ళు ఒక మెట్టు దిగొచ్చి ఇలా యువత ముంగట తల ఉంచుకున్నాడు. కానీ అదే ధర్మేంద్ర ప్రధాన్ కాసేపటి క్రితం స్పందిస్తూ ముందు నుంచి బాధ్యతాయుతంగా ఉన్నానే, అందుకే పేపర్ లీకేజ్ జరిగింది బయట పెట్టాము, సిబిఐ ఎంక్వైరీకి అడిగాను, కేవలం ఉద్యమం దారి తప్పుతుంది అనే మూమెంట్తోనే రాజీనామా చేశారు, ఎటువంటి తప్పు చేయలేదు అని అంటున్నారు. ఇప్పుడు దర్యాప్తు సంస్థ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సిబిఐ దర్యాప్తు ఏ దర్యాప్తు అని ఎవరి ఆధీనంలో ఉంటుంది? కేంద్ర హోంశాఖ ఆధీనంలో ఉంటుంది. సంఘటన జరిగినప్పుడు బేషరతుగా ఇదే ప్రధానమంత్రి ఎందుకు వచ్చి మాట్లాడలేదు? ఇదే అమిత్ షా వచ్చి ఎందుకు మాట్లాడలే? ఇదే విధంగా నిరసనకారుల దగ్గరికి వచ్చి నిన్న పోయినటువంటి ఏదైతే కేంద్రంలో ఉన్న ప్రతినిధి బృందం ఎందుకు పోయి వాళ్ళను చర్చలు చేయలే? వాళ్ళే కదా మాట్లాడింది. అసంఘటిత చరిత్రలు వేరే దేశాలకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళ కేంద్ర మంత్రులే మాట్లాడింది. బండి సంజయ్ను మళ్ళా ఎవరు కిషన్ రెడ్డి గారు వారు మాట్లాడి ఇలా నైతికంగా అన్ని విధాలు కూడా ప్రజల యువత ముంగట తల ఉంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బేషరతుగా ఇలా యువత మీద పెట్టిన కేసులు రద్దు చేయాలి. వాళ్ళకు ఎవరు చనిపోయిన కుటుంబాలకు కేంద్ర ప్రధానమంత్రి మోడీ వారు మన ఎక్స్గ్రేషన్గా ప్రకటించాలి. వారి కుటుంబంలో ఎవరికి ఉద్యోగం ఇవ్వాలి, అన్ని విధాలు ఆదుకోవాలి. బేషరతుగా భారతదేశంలో యువతకు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే బండి సంజయ్ ఇందాక ఒక ట్వీట్ చేస్తూ నేషన్ ఫస్ట్, ఓకేనా, పార్టీ నెక్స్ట్ అనే నినాదంతో మేము ఉంటాము. అదే ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, ఆయన ఎక్కడ కూడా ఎటువంటి తప్పులు చేయలేదు, కేవలం ఈ సిద్ధాంతం ఉన్న పార్టీ కాబట్టి రాజీనామా చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటారు. ఎందుకు 12 మంది విద్యార్థులు చనిపోయిన సిద్ధాంతం గుర్తొచ్చిందా? 12 మంది విద్యార్థులు న్యాయమైన నీట్ పరీక్షల యొక్క ప్రశ్నపత్రాల లీకేజ్ మీద లక్షలాది మంది విద్యార్థులు తిండి తిప్పలు లేకుండా నిద్రాహారాలు మానేసి రోడ్ల మీద పండుకున్నాక గుర్తొచ్చిందా? ఇన్ని రోజులకెళ్ళి గుర్తెందుకు రాలే? ఇవాళ ఎట్లా గుర్తొచ్చింది? వాళ్ళు ఏమైనా మాట్లాడితే వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడే ఈ బీజేపీ పార్టీ వాళ్ళు ఇన్ని నెలలకి ఎందుకు ఈ ట్విట్ గుర్తు రాలే? ఇలా ఒకటేనండి, వాళ్ళకు నైతికంగా అన్ని విధాలు కూడా వాళ్ళు తప్పు చేసిన దానికి ప్రజల ముందు యువత ముందు ఏం చెప్పుకోవాలి ముఖం లేక, ఇలా రాహుల్ గాంధీ గారు అని ఒక దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి వచ్చి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీదకి ఎక్కిన తర్వాత వాళ్ళకి అర్థం కాలే, యథార్థమైన విషయాలు ప్రజలలోకి వెళ్ళిపోయింది. ఏం చేసినా కూడా యువత నమ్మే పరిస్థితి లేదని చెప్పి వచ్చింది. కాబట్టి ఆ యువతనే ఏదైతే గద్దెక్కించింది, ఆ యువతనే ఈరోజు ప్రధానమంత్రి మోడీకి పతనానికి నాంది పలికిందని చెప్తాను. బండి సంజయ్ నిన్న మాట్లాడారు, ఒక మాట అన్నారు మేము మీద, హిందీ పేపర్ లీక్ చేసి 10th క్లాస్ పరీక్ష కూడా నిర్వహించలేని చేతగాని ప్రభుత్వం, మరి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఆయన రాజీనామా చేసిండా, ఎందుకు రాజీనామా చేయాలని నిన్న మాట్లాడినటువంటి మాట. ఇప్పుడు బండి సంజయ్ ఆయన మాట్లాడితే దేనికైనా మాట కట్టుబడి ఉంటాడా? కేంద్రంలో అయినా కదా మంత్రిగా ఉన్నాడు. మా రాష్ట్రంలో ఏదైనా పొరపాటు జరిగితే కేంద్ర దర్యాప్తు సంస్థని దాని మీద ఎంక్వైరీ చెప్పి మనం మా ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే వైఫల్యాల మీద చేయమని చెప్పి అది మాట్లాడు అది చేయమనండి. వారు కేంద్ర హోం శాఖ మంత్రి ఉన్నాడు కదా, సహాయ మంత్రిగా ఉన్నాడు కదా, చేయమనండి. ఆయన ఉత్తరం రాయమనండి. తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా ఇది అవకతవకలు జరిగినాయి, దీని మీద దర్యాప్తు చేయమని చెప్పండి. ఇప్పుడు ఇలా విద్యార్థి లోకమంతా వచ్చి బయటకు వచ్చి లక్షలాది మంది విద్యార్థులు నిరసన తెలియజేసి
మీరు దోషులుగా నిలబెట్టిన తర్వాత ఇలా నీళ్ళు జల్లే కార్యక్రమం చేస్తాను. ఒక్క మాట చెప్పాలంటే ఎవరు విజయం అనుకుంటారు? కాంగ్రెసా లేకపోతే విద్యార్థులదా లేదంటే సిజేపీదా? ఇది సిజేపీ యువత. సిజేపీలో ప్రాణాన్ని లెక్క చేయకుండా పాల్గొన్న ప్రతి ఒక్క యువత, ఆ యువతకు అండగా ఉన్నటువంటి అందరిది. దాంట్లో రాహుల్ గాంధీ ప్రత్యేకమైన స్థానం ఉంది. థ్యాంక్ యూ సార్. ఇది అసలు ప్రధాని క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు రాజీనామాలతో కూడా సరిపెట్టకూడదు, ఒకవైపు బీజేపీ తమ వరకు వస్తే ఒక రకంగా, ఇన్ని రోజులు 12 మంది చనిపోయినప్పుడు ఏం చేశారు, ఇప్పుడు దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అనే నినాదం ప్రతిసారి డిఫెన్స్లో పడ్డప్పుడు కూడా బీజేపీకి అటు బండి సంజయ్ కూడా గుర్తుకొస్తుంది అంటూనే రాజీనామా అనేది కూడా ఇన్ని రోజులు చేయకుండా తాస్తైర్యం ఎందుకు వహించారు. కాబట్టి డెఫినెట్గా కూడా విద్యార్థులు కానీ సిజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ప్రెషర్తోని రాజీనామా చేశారు. దాన్ని ఇప్పటికైనా కూడా బీజేపీ మేల్కొల్పాలి, లేదంటే ఇది బీజేపీకి ఈ రాజీనామా అనేది కూడా వాళ్ళ పతనానికి నాంది పలుకుతుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అంటున్నారు.